నమస్తే. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఉప్పల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆగడాలు. ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ కెమెరాకు చిక్కినటువంటి వీడియో క్లిప్స్. ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ యొక్క రిపోర్టరు తీసినటువంటి ఆరాలో సంచలనమైనటువంటి నిజాలు బయటపడ్డ వైనం. ఒకసారి వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత అబ్జర్వ్ చేయండి. ఏసీబీ అధికారులకు కూడా మా విన్నపము, అక్కడ ఉన్నటువంటి ధర్మకాంట ఏదైతే ఉందో అక్కడికి వచ్చి వాళ్ళని చెక్ చేసి దాని స్లిప్లను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ఆ వీడియో చూపిస్తా. దురుసు ప్రవర్తన ఎంవిఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి యొక్క దురుసు ప్రవర్తన ఒకసారి చూపెడతా. పాపం లారీ డ్రైవర్ యొక్క ఆ బాధను, నడి రోడ్డు పైన వెళ్తుంటే కూడా కనికరం లేకుండా, ఏదో సరే అఫెన్స్ ఏదైనా జరిగితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని పక్కకు మాట్లాడి బాబు ఆఫీస్కి రా అని చెప్పే అటువంటి పరిస్థితి ఉంటుంది. రోడ్డు పైన వెళ్తున్నటువంటి వెహికల్స్ ఒక పక్క ఉంటే ఉప్పల్ ఎంవిఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి దురుసు ప్రవర్తన ఒకసారి ఆ వీడియోలు చూపించే ప్రయత్నం చేస్తాను. రోడ్డు పైన వెళ్తున్నటువంటి వాహనాలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి చూసారుగా. ఇది ప్రధాన రహదారి, నారపల్లికి సంబంధించినటువంటి వార్త. ప్రధాన రహదారి ఏదైతే ఉన్నదో ఈ ప్రధాన రహదారిపై ఫాస్ట్గా వెహికల్స్ వెళ్తున్నాయి. ఈ డ్రైవర్, లారీ డ్రైవరు రిక్వెస్ట్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ చేస్తే వెనకాల ఏదైనా ఆపి దానికి సమాధానం చెప్పి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకో నడి రోడ్డు మీద అసలు చూడండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విరుద్ధంగా రైట్ సైడ్ అక్కడ ఈ డ్రైవర్కి ఎవరన్నా లారీ కొట్టేస్తే ఈయన పరిస్థితి ఏంటి చూడండి ఒకసారి. ఇక్కడ బస్సు పోతుంది, సడన్గా ఏదైనా అయితే ఏంటి పరిస్థితి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. చూడు ఎంత దగ్గరలో ఆర్టీఏ అధికారి, ఆర్టీఓ అధికారి ఈ రకంగా ప్రవర్తిస్తే ఇక జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లకు ఎవరు రూల్స్ పాటించమని చెప్పే అధికారే ఈ రకంగా 4 రూల్స్లో మధ్యలో రోడ్డు మధ్యలో పోతుంటే చోద్యం చూసుకుంటూ వెళ్తున్నటువంటి రవీందర్ రెడ్డి. ప్రజలారా గమనించండి, తెలంగాణ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఒకసారి గమనించండి. లారీ పోతుంది, గుద్దేస్తే ఎవరు దానికి బాధ్యులు? ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్లో ఆరా తీసినటువంటి వార్తల్లో ఒకసారి వినండి. నేను అడిగితే చెప్పినటువంటి నిజాలు. చెప్పరాదు ఒక్కసారి చూడండి ప్రజలరా. ఏమన్నాడు? వేబిడ్జి కాంటాను అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ కాంటా దగ్గర సరే దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. దాని రిపోర్ట్లో భాగంగా ఈ యొక్క వేబిడ్జి కాంటా పైన పనిచేస్తున్నటువంటి వర్కర్ ఏదైతే ఉన్నారో ఆ వర్కర్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమంటున్నారు ఆయన అంటే, ఇంతకు ముందు దీనికంటే ముందు ఒక ఓవర్లోడ్ లారీ వచ్చింది. ఆ ఓవర్లోడ్కు చెక్ చేస్తే ఓవర్లోడ్ ఉన్నది, ఓకేనా. ఆ ఓవర్లోడ్ ఉన్నటువంటి వెహికల్ని ఆర్టీఏ ఆఫీస్కు తరలించే ప్రయత్నం చేశారు. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వెహికల్ పట్టుకున్నప్పుడు దాన్ని ఆ స్లిప్ను చేంజ్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి. ఒకసారి ఆ స్లిప్ను చేంజ్ అయ్యి ఓవర్లోడ్ లేదు, తక్కువ లోడ్గా చూపించి ఆ పేపర్లో ఇవ్వమని చెప్పినటువంటి పరిస్థితి మన ఆర్ న్యూస్ హెచ్డి లైవ్ తెలుగు ఛానల్ రిపోర్టింగ్ చేసినటువంటి దానిలో బయటపడింది. అయితే ముందు చెక్ చేసినటువంటి దాంట్లో ఓవర్లోడ్ ఉన్నది. తర్వాత లోడ్ తక్కువ చేయమని స్లిప్ స్వయంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరే చెప్పడము ఎంత దారుణానికి ముడిగడుతున్నారో ఆర్టీఓ అధికారులు దీన్ని బట్టి చెప్పొచ్చు. అంటే ఓవర్లోడ్ ఉన్న వెహికల్ అక్కడ బేరసారాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ లోడ్ తగ్గించు, ఆ స్లిప్లో తక్కువ లోడ్ చూపెట్టి వెయ్యి అని చెప్పేటువంటి పరిస్థితి. చెప్పరాదు కొట్టేసిన అంటుంది. కొట్టమన్నాడు, కొట్టేసినాడు. ఆర్టీ ఏమన్నాడు? చెప్పరాదు కొట్టమన్నాడు,
అది లోడు తక్కువ ఉన్నట్టు కొట్టియమన్నాడు. నేను కొట్టిచ్చేసిన, నాదేమున్నదని చెప్పి అడిగేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసిర్రు. చూడండి ఒకసారి. చెప్పరాదు. ఉప్పల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏమన్నాడు? చెప్పరాదు. ఉప్పల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యాలు స్వయంగా బయటపడ్డటువంటి వీడియోలు. ఏసీబీ అధికారులకు అఫెన్స్ జరుగుతుంటే కూడా చూడండి, ఇట్లాంటి దారుణాలు జరుగుతుంటే కూడా పట్టించుకుంటారా? మరి ఇంతకంటే ఇంకా ఏం ఆధారాలు ఉంటాయి? ఒక్కసారి ఈ యొక్క ఏసీబీ అధికారులకు పూర్తి ఆధారాలు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ధర్మకాంట, నారపల్లి ధర్మకాంట దగ్గరికి వెళ్ళి ఈ యొక్క పర్సన్ అడిగితే మీకు ఆధారాలు బయటపడతాయి ఖచ్చితంగా. నారపల్లి ధర్మకాంట ఏది ఏషియన్ ముక్త మాల్ ఉంది కదా, సినిమా మాల్, దాని పక్కన ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆరా తీయండి. ఈరోజు వచ్చినటువంటి, ఈరోజు అంటే డేటు ఏ డేట్ ఇది? ఈరోజు 7th. ఈరోజు 7th డేట్లో ఎన్ని లారీలు వచ్చినాయి, ఎన్ని వాళ్ళు టైప్ చేసినారు, ఏ ఏ ఏ నెంబర్ల మీద ఎంత లోడు ఉన్నది, ఎంత లోడు తక్కువ చేసినారని చెప్పి ఒక్కసారి ఆరా తీయండి. రవీందర్ రెడ్డికి ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి అక్కడ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు బాధపడుతూ చెప్తున్నటువంటి విషయాలు చూడండి. రోడ్డు మీద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రూల్స్ పాటిస్తున్నాడా? నడి రోడ్డు పైన డ్రైవర్ రిక్వెస్ట్ చేస్తుంటే ఈ బస్సు వచ్చాయని కొట్టే పరిస్థితి. రోడ్డుకు నడి బైక్ రోడ్డుకు నడి వైపులా చూసుకోండి జాగ్రత్తగా. ఓకే ప్రజలారా, ధన్యవాదాలు. ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నారపల్లి ధర్మకాంట ఏదైతే ఉందో, నారపల్లి ధర్మకాంట దగ్గరికి వచ్చి ఏషియన్ ముక్తాకు కొంచెం ముందు ఉంటుంది ధర్మకాంట. ఈ ధర్మకాంట దగ్గరికి వెళ్ళి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఉన్నటువంటి పర్సన్, నేను వీడియో చూపెట్టా కదా, పర్సన్ను ఆరా తీయండి. ఖచ్చితంగా ఆయనను సస్పెండ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ప్రజలారా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.